ఓం శాంతి 13/3/1986 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. సహజ పరివర్తనకు ఆధారము అనుభవం యొక్క అథారిటీ. బాప్దాదా తమ సర్వ ఆధారమూర్తులైన మరియు ఉద్ధారమూర్తులైన పిల్లలను చూస్తూ ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఈనాటి విశ్వాన్ని శ్రేష్టంగా సంపన్నంగా చేయడంలో ఆధారమూర్తులుగా ఉన్నారు. ఈరోజు విశ్వం తమ ఆధారమూర్తులైన శ్రేష్ఠ ఆత్మలను భిన్న భిన్న రూపాలతో భిన్న భిన్న విధులతో పిలుస్తోంది, గుర్తు చేస్తుంది. మరి మీరు ఇటువంటి సర్వ దుఃఖిత అశాంతి ఆత్మలకు ఆధారాన్ని ఇచ్చేవారు, దానం ఇచ్చేవారు, సుఖశాంతులకు మార్గాన్ని చూపించేవారు, జ్ఞాన నేత్రహీనులకు దివ్య నేత్రాన్ని ఇచ్చేవారు, భ్రమిస్తున్న ఆత్మలకు ఒక గమ్య స్థానాన్ని ఇచ్చేవారు, అప్రాప్తిగా ఉన్న ఆత్మలకు ప్రాప్తి యొక్క అనుభూతిని కలిగించేవారు మరియు అందరినీ ఉద్ధరించే శ్రేష్ఠ ఆత్మలు. విశ్వములో నలువైపులా ఏదో ఒక రకమైన అలజడి ఉంది. ఒకచోట ధనం కారణంగా అలజడి ఉంటే మరో చోట మనస్సులోని అనేక టెన్షన్ల అలజడి, ఇంకో చోట తమ జీవితంలో అసంతుష్టంగా ఉన్న కారణంగా అలజడి, మరో చోట ప్రకృతి యొక్క తమో ప్రధాన వాయుమండలం కారణంగా అలజడి. నలువైపుల అలజడితో కూడిన ప్రపంచం. ఇటువంటి సమయంలో విశ్వంలోని ఒక మూలలో ఆత్మలైన మీరు అచలంగా నిశ్చలంగా ఉన్నారు. ప్రపంచం భయానికి వశమై ఉంది, కానీ మీరు నిర్భయులుగా ఈ సదా సంతోషంతో నాట్యం చేస్తూ పాడుతూ ఉన్నారు. ప్రపంచము అల్పకాలికంగా సంతోషపెట్టే సాధనాలను, నాట్యము, వాడటము మరియు ఇతర అనేక సాధనాలను ఉపయోగించుకుంటున్నా, కానీ ఆ అల్పకాలికమైన సాధనాలు మరింతగా చింత అనే చితిపైకి తీసుకెళ్తున్నాయి. ఈ విధంగా ఉన్న విశ్వాత్మలకు ఇప్పుడు శ్రేష్ఠ అవినాశి ప్రాప్తుల అనుభూతి యొక్క ఆధారం కావాలి. అన్ని ఆధారాలను చూశారు, అన్నింటినీ అనుభూతి చేశారు. అందరి మనసుల నుండి ఇంకా ఏదో కావాలి అన్న మాట ఇప్పుడు వినిపిస్తుంది. ఈ సాధనాలు, ఈ విధులు సిద్ధిని అనుభవం చేయించేవి కావు. ఏదైనా క్రొత్తది కావాలి, ఇంకేదో కావాలి అనేది అందరి మనస్సులోని మాట. అల్పకాలం కోసం తయారైన ఆధారాలన్నీ గడ్డి పరక వంటి ఆధారాలు. వాస్తవిక ఆధారాన్ని వెతుకుతున్నారు. అల్పకాలికమైన ఆధారమును, అల్పకాలికమైన ప్రాప్తులను, విధులను చూసి చూసి ఇప్పుడు అలసిపోయి ఉన్నారు. ఇప్పుడు అటువంటి ఆత్మలకు యథార్థమైన ఆధారం, వాస్తవిక ఆధారం, అవినాశి ఆధారం గురించి చెప్పేది ఎవరు? మీరందరూ కదా. ప్రపంచం లెక్కలో చూస్తే మీరు చాలా కొద్ది మందే ఉన్నారు, చాలా కొద్ది మంది. కానీ కల్పకృతపు స్మృతి చిహ్నంలో కూడా అక్షౌహిణుల సైన్యం ఎదుట 5 మంది పాండవులను చూపించారు. అందరికంటే అతిపెద్ద అథారిటీ పరమాత్మ పాండవులతో మీతో ఉన్నారు. సైన్స్ అథారిటీ, శాస్త్రాల అథారిటీ, రాజనీతి యొక్క అథారిటీ, ధర్మనీతి యొక్క అథారిటీ, అనేక అథారిటీల వారు తమ తమ అథారిటీ ప్రమాణంగా ప్రపంచాన్ని పరివర్తన చేసేందుకు ప్రయత్నాలు చేశారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మీ వద్ద ఏ అథారిటీ ఉంది? అన్నింటికన్నా పెద్దదైన పరమాత్మ అనుభూతి యొక్క అథారిటీ ఉంది. మీకు అనుభూతి కూడా అయింది పరమాత్మ. అనుభవం యొక్క అథారిటీతో శ్రేష్టంగా మరియు సహజంగా ఎవరినైనా పరివర్తన చేయవచ్చు. మరి మీ అందరి వద్ద ఈ విశేష అనుభవం యొక్క అథారిటీ ఉంది కనుక మీరు గర్వంగా, నిశ్చయంతో, నషతో, నిశ్చింత భావంతో, నిశ్చిత భావంతో సహజమైన మార్గము మరియు యథార్థమైన మార్గం ఒక్కటే అని చెప్పారు మరియు చెప్తారు కూడా. ఇది ఒక్కరి ద్వారానే ప్రాప్తిస్తుంది మరియు సర్వులను ఒక్కటిగా చేస్తుంది. ఈ సందేశాన్ని అందరికీ ఇస్తారు కదా. కనుక బాప్దాదా ఈరోజు ఆధారమూర్తులైన, విశ్వానికి ఉద్ధారమూర్తులైన పిల్లలను చూస్తూ ఉన్నారు. చూడండి, బాప్దాదాతో పాటు ఎవరు నిమిత్తంగా అయ్యారు? విశ్వానికి ఆధారంగా ఉన్నారు, కానీ అలా ఎవరు అయ్యారు? సాధారణమైన మీరు. ఎవరైతే ప్రపంచం వారి దృష్టిలో ఉన్నారో
వారు తండ్రి దృష్టిలో లేరు. మరియు తండ్రి దృష్టిలో ఉన్నవారు ప్రపంచం దృష్టిలో లేరు. మిమ్మల్ని చూసి వీళ్ళా అని ముందు నవ్వుకుంటారు. కానీ ప్రపంచం వారు చేసేది తండ్రి చెయ్యరు. వారికి పేరున్నవారు కావాలి, కానీ తండ్రికి మాత్రం నామరూపాలు సమాప్తం చేసేసిన వారి యొక్క సేవ అంటే ఎవరైతే ఎవ్వరి మీద అటెన్షన్ లేకుండా నామరూపాలను అనుకోకుండా ఎవ్వరిని ఆలోచన కూడా చేయకుండా నాకు బాబా 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 చాలు అని ఇలాగా నామరూపాలు సమాప్తం అయిపోయిన వారి యొక్క పేరును ప్రసిద్ధం చేయడం కావాలి. అసంభవాన్ని సంభవం చేయాలి. సాధారణత్వాన్ని మహాన్గా చేయడం, నిర్బలులను మహాన్ బలవంతులుగా చేయడం, ప్రపంచం లెక్కలో చదువు రాని వారిని నాలెడ్జ్ఫుల్గా చేయడం, ఇదే తండ్రి యొక్క పాత్ర. కావున బాప్దాదా పిల్లల సభను చూసి సంతోషిస్తూ ఉన్నారు. ఎందుకంటే అందరికంటే శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకొని అపురూపమైన పిల్లలే నిమిత్తంగా అయ్యారు. ఇప్పుడు ప్రపంచం వారి దృష్టి కూడా నెమ్మదిగా అన్ని వైపుల నుండి తొలగి ఒకే వైపుకు వస్తుంది. మేము చేయలేనిది తండ్రి గుప్త రూపంలో చేయిస్తున్నారు అని ఇప్పుడు అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కుంభమేళాలు ఏం చూశారు? ఇదే చూశారు కదా, మిమ్మల్ని అందరూ ఎంత స్నేహ దృష్టితో చూశారు. ఇది నెమ్మదిగా ప్రత్యక్షం అవ్వనున్నది. ధర్మ నేతలు, రాజనేతలు మరియు వైజ్ఞానికులు, వీరు ముగ్గురు విశేషమైన అథారిటీలే. ఇప్పుడు ముగ్గురు సాధారణ రూపంలో పరమాత్మని ప్రకాశాన్ని చూడాలి అన్న శ్రేష్టమైన ఆశతో సమీపంగా వస్తున్నారు. ఇప్పుడు కూడా తెర బయట నుండి చూస్తున్నారు, తెర తెరవలేదు. తెర బయట నుండి చూస్తున్న కారణంగా ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు. సందిగ్ధత అనే తెర ఉంది. వీళ్ళేనా లేదా ఇంకెవరైనా ఉన్నారా అన్న సందిగ్ధత. అయినా కానీ దృష్టి వెళ్ళింది. ఇప్పుడు ఆ తెర కూడా తొలగిపోతుంది. అనేక రకాల తెరలు ఉన్నాయి. ఒక తెర తమ నేతృత్వం యొక్క భావం, తమ కుర్చీ లేక సింహాసనానికి సంబంధించినది కూడా పెద్ద తెరనే. ఆ తెర నుండి బయటకు రావటానికి కొంత సమయం పడుతుంది, కానీ కళ్ళు తెరుచుకున్నాయి కదా. కుంభకర్ణులు ఇప్పుడు కొంత మేల్కొన్నారు. బాప్దాదా విశ్వంలోని సర్వాత్మలకు అనగా పిల్లలకు తండ్రి వారసత్వాన్ని ప్రాప్తి చేయించి అధికారులుగా తప్పకుండా చేస్తారు. ఎలా ఉన్నా కానీ వారు పిల్లలే కదా. అయితే పిల్లలకు ముక్తి కావచ్చు అంటే శాంతిధామంలోనే ఉండిపోవడం. ద్వాపరయుగం వరకు, కలియుగం వరకు వారి పాత్రలు వచ్చేవారు. జీవన్ముక్తి కావచ్చు. జీవన్ముక్తి అంటే స్వర్గంలోకి వచ్చేవారు. 2 వారసత్వాలు ఉన్నాయి బాబా దగ్గర, ముక్తి, జీవన్ముక్తి. వారసత్వం ఇవ్వడానికే తండ్రి వచ్చారు, తెలియదు కదా. వారి దోషం కూడా లేదు. అందుకని మీ అందరికీ కూడా దయ కలుగుతోంది కదా. దయ కూడా కలుగుతుంది. మరియు ఎలా అయినా కానీ వారసత్వ అధికారాన్ని సర్వాత్మలు తీసుకోవాల్సిందన్న ఉల్లాసం కూడా వస్తుంది. అచ్చా, ఈరోజు కరేబియన్ వారి టర్న్. అందరూ బాప్దాదాకు అతి గారాబాల పిల్లలు. ప్రతి స్థానానికి ఉన్న విశేషత బాప్దాదా ఎదురుగా సదా ప్రత్యక్షమవుతూ ఉంటుంది. బాప్దాదా వద్ద అయితే పిల్లలందరి లెక్కాపత్రం ఉంటుంది, కానీ బాప్దాదా పిల్లలందరినీ చూసి సంతోషంగా ఉన్నారు. ఏ విషయంలో? పిల్లలందరూ తమ శక్తి అనుసారంగా సేవ యొక్క ఉల్లాసంలో సదా ఉంటారు. సేవ బ్రాహ్మణ జీవితానికి విశేషమైన వృత్తిగా అయింది. సేవ లేకుండా ఈ బ్రాహ్మణ జీవితం ఖాళీగా అనిపిస్తుంది. సేవ లేకపోతే ఫ్రీగా ఉన్నట్లుగా, అనగా చేయడానికి ఏమీ లేదు అన్నట్లుగా ఉంటుంది. సేవలో బిజీగా ఉండాలి అన్న పిల్లల ఉల్లాసాన్ని చూసి బాప్దాదా విశేషంగా సంతోషిస్తూ ఉన్నారు. కరీబియన్ విశేషత ఏమిటి? సదా కరీబ్ అనగా సమీపంలో ఉండేవారు. బాప్దాదా స్థూలంగా ఉన్నది చూడరు. భౌతికంగా ఎంత దూరంగా ఉన్నా కానీ మనస్సుతో దగ్గరగా ఉన్నారు కదా. ఎంతగా శరీరంతో దూరంగా ఉంటారో అంతగా తండ్రికి దగ్గరగా ఉన్నట్లు అనుభవం చేసుకునే లిఫ్ట్ లభిస్తుంది. ఎందుకంటే తండ్రి దృష్టి సదా నలువైపులా ఉన్న పిల్లలపై ఉంటుంది. దృష్టిలో ఇమిడి ఉంటారు. దృష్టిలో ఇమిడి ఉన్నవారు ఎలా ఉంటారు? దూరంగా ఉంటారా లేక దగ్గరగా ఉంటారా? మరి మీరందరూ సమీప రత్నాలే, ఎవ్వరూ దూరంగా లేరు. నియర్ మరియు డియర్, సమీపంగా మరియు ప్రియంగా ఉన్నారు.
నియర్గా సమీపంగా లేకపోతే ఉత్సాహ ఉల్లాసాలు రావు. సదా తండ్రి తోడు శక్తిశాలిగా చేసి ముందుకు నడిపిస్తుంది. మీ అందరినీ చూసి అందరూ సంతోషిస్తున్నారు. ఎందుకంటే ఎంతో ధైర్యంతో సేవలో వృద్ధిని ప్రాప్తి చేసుకుంటూ ఉన్నారు. అందరికంటే పెద్ద మాలను మేము తయారు చెయ్యాలి అన్న ఒక్క సంకల్పమే అందరిలోనూ ఉంది అని బాప్దాదాకు తెలుసు. ఎవరు ఎక్కడ ఉన్నా కానీ మాలలోని పూసలు ఎక్కడ చెల్లా చెదురై ఉన్నా కానీ ఆ మణులను ప్రోగు చేసి మాలగా చేసి తండ్రి ముందుకు తీసుకువస్తారు. ఇప్పుడు ఈ పుష్పగుచ్చాన్ని లేక మాలను తండ్రి ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఉల్లాసం పూర్తి సంవత్సరం అంతా ఉంటుంది. కావున పూర్తి సంవత్సరం అంతా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం బాప్దాదా విదేశాలలోని అన్ని సేవా కేంద్రాల వృద్ధి యొక్క రిజల్ట్ బాగా ఉండటాన్ని చూశారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక చిన్న పుష్పగుచ్చాన్ని లేక పెద్ద పుష్పగుచ్చాన్ని కొద్ది మందిని కానీ అధిక అంటే ఎక్కువ మందిని కానీ బాగా రాయల్గా ఉండేవారిని ఇలాగా ప్రత్యక్ష ఫలం రూపంలో తీసుకొచ్చారు. మరి బాప్దాదా కూడా తమ కల్పకృతపు స్నేహి పిల్లలను చూసి సంతోషిస్తూ ఉన్నారు. ప్రేమతో శ్రమ చేశారు. ప్రేమతో కూడిన శ్రమ శ్రమగా అనిపించదు. ఇంట్లో వారికి సేవ చేస్తూనే ఉంటారు, నిత్యము శ్రమగా అనిపించదు. అదే సెంటర్లో చేస్తే బాబా సేవ చేస్తే ఇన్ని రోజుల ఇంతసేపా అనిపిస్తుంది. నాది అని అనిపించడం లేదు ఇక్కడ. కనుక అన్ని వైపుల నుండి మంచి గ్రూప్ వచ్చింది. పిల్లలు సదా సేవలో అలసట లేని వారిగా ఈ ముందుకు వెళ్తూ ఉండే విషయం బాప్దాదాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడూ నిరాశ చెందకుండా ఉండడమే సేవా సఫలత యొక్క విశేషత. ఈరోజు కొద్ది మంది ఉన్నారు, రేపు ఎక్కువ మంది వస్తారు. ఇది నిశ్చితం, ఫిక్స్ అయి ఉంది. కావున తండ్రి పరిచయం ఎక్కడైతే లభించిందో, తండ్రి పిల్లలు ఎక్కడైతే నిమిత్తమై ఉన్నారో అక్కడ తప్పకుండా తండ్రి పిల్లలు దాగి ఉన్నారు. వారు సమయానుసారంగా తమ హక్కుని తీసుకోవడానికి చేరుకుంటూ ఉన్నారు మరియు చేరుకుంటారు కూడా. మరి అందరూ సంతోషంలో నాట్యం చేసేవారు, సదా సంతోషంగా ఉండేవారు. అవినాశి తండ్రి, అవినాశి పిల్లలు కనుక ప్రాప్తి కూడా అవినాశిగా ఉంటుంది, సంతోషం కూడా అవినాశిగా ఉంటుంది. కావున మీరు సదా సంతోషంగా ఉండేవారు. సదా బెస్ట్ కన్నా బెస్ట్. వేస్ట్ సమాప్తం అయిపోయింది అంటే ఇక మిగిలింది బెస్ట్ కదా. బాబాకు చెందిన వారిగా అవ్వడం అంటే సదా కోసం అవినాశి ఖజానాలకు అధికారులుగా అవ్వడం. మరి అధికారి జీవితం బెస్ట్ జీవితం కదా. కరేబియన్లో సేవకు పునాదిగా చాలామంది విశేషమైన ఆత్మలు నిలిచారు. ప్రభుత్వం వారి సేవ యొక్క పునాది అయితే గయానాలోనే వేయడం జరిగింది. మరియు ప్రభుత్వం వరకు రాజయోగపు విశేషతను వ్యాపింప చేయడం ఇది కూడా విశేషతయే. గయానా అధ్యక్షుడు కూడా జ్ఞానంలోకి వచ్చారు. ప్రభుత్వం కూడా 3 నిమిషాలు సైలెన్స్లో ఉండే ప్రయత్నం చేస్తోంది కదా. ప్రభుత్వానికి సమీపంగా వచ్చే అవకాశం ఇక్కడే ప్రారంభమైంది మరియు రిజల్ట్ కూడా మంచిగా వచ్చింది. మరి ఇప్పుడు కూడా రిజల్ట్ వెలువడుతూ ఉంది. కరేబియన్ వారు సేవలో విశేషంగా విఐపీలను కూడా తయారు చేశారు, ముఖ్యమైనటువంటి వారిని. ఆ ఒక్కరితో అనేకుల సేవ జరుగుతోంది, ఇది కూడా విశేషతయే. విధిపూర్వకంగా విఐపి రూపంలో ఆహ్వానం లభించడానికి కూడా కరేబియన్ మొదట నిమిత్తంగా అయింది. ఈరోజు నలువైపులా ఉదాహరణగా అయ్యి అనేకులకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, ప్రేరణనిచ్చే సేవలో నిమగ్నమై ఉన్నారు. ఈ ఫలం కూడా అందరికీ లభిస్తుంది కదా. ఇప్పుడు కూడా ప్రభుత్వం కనెక్షన్లో ఉన్నారు. ఇది కూడా ఒక సమీప కనెక్షన్లోకి వచ్చేందుకు విధి. ఈ విధిని కాస్త జ్ఞానయుక్తమైన కనెక్షన్లోకి తీసుకువస్తూ అతీతంగా ఏ సేవను అనుభవం చేయించవచ్చు. ఏ మీటింగ్లు అయినా కానీ, ఏ సమయంలో సేవ చేసేందుకు నిమిత్తంగా అయినా కానీ, లౌకిక విషయాలు అయినా కానీ, లౌకిక విషయాలలో కూడా ఎంతో అతీతత్వం అనుభవం అయ్యేలా మరియు ప్రేమ కూడా అనుభవం అయ్యేలా తమ మాటలను ఎంతో పద్ధతిగా మాట్లాడాలి. ఇది కూడా ఒక అవకాశం. అందరితో ఉంటూ కూడా తమ అతీతమైన మరియు ప్రియమైన స్థితిని చూపించవచ్చు. అందుకని ఈ విధిపై మరింత అటెన్షన్ ఇచ్చి సేవా సాధనాన్ని శ్రేష్టంగా తయారు చేయవచ్చు. గయానా వారికి అవకాశం కూడా లభించింది. ఆది నుండే సేవా అవకాశం రూపీ లాటరీ లభించి ఉంది. అన్ని స్థానాలలో వృద్ధి మంచిగా ఉంది.
ఇప్పుడు ఇంకొక విశేషమైన కార్యం చేయండి. అక్కడ ఎవరైతే పేరు ప్రఖ్యాతులు ఉండే పండితులు ఉన్నారో వారిలో మంచివారిని అంటే తయారు చేయండి అక్కడుండే వారిని. ట్రినిడాడ్ గయానాలో పండితులు ఎంతోమంది ఉన్నారు. వారు సమీపమైన వారే. భారతదేశ ఫిలాసఫీని ఒప్పుకునే వారే కదా. మరి ఇప్పుడు పండితుల గ్రూపును తయారు చేయండి. ఎలా అయితే ఇప్పుడు హరిద్వార్లో సాధువుల సంఘటన తయారవుతుందో అలా ఇక్కడ పండితుల గ్రూపును తయారు చేయండి. స్నేహంతో వారిని తమ వారిగా చేసుకోవచ్చు. ముందు స్నేహంతో వారిని సమీపంగా తీసుకురండి. హరిద్వార్లో కూడా స్నేహం యొక్క రిజల్టే ఉంది. స్నేహం మధువనం వరకు చేరుస్తుంది. మరి మధువనం వరకు వస్తే జ్ఞానం వరకు కూడా అంటే వచ్చేస్తారు. ఎక్కడికి వెళ్తారు? మరి ఇప్పుడు ఇది చేసే చూపించండి. అచ్చా, యూరప్ ఏం చేస్తుంది? సంఖ్యాపరంగా చిన్న గ్రూప్ ఏమీ కాదు. సంఖ్య ఎంత ఉన్నా కానీ క్వాలిటీ బాగుంటే నంబర్ 1గా ఉన్నట్లు. ఎవ్వరూ తీసుకురానిది మీరు తీసుకురాగలరు. ఏమి పెద్ద విషయం కాదు. పిల్లల ధైర్యం, తండ్రి సహాయం. పిల్లల ధైర్యము మరియు పూర్తి పరివారము బాప్దాదాల సహాయం ఉంటుంది. అందుకని అదేమి పెద్ద విషయం కాదు. ఏది కావాలి అంటే అది చేయవచ్చు. చివరికి అందరూ రావాల్సిందే ఒకే స్థానానికి కదా. కొందరు ఇప్పుడు రావాల్సి ఉంటుంది, మరి కొందరు లేటుగా రావాల్సి ఉంటుంది. కానీ వారు రావాల్సిందే. ఎంత సంతోషంగా ఉన్నా కానీ ఏదో ఒక ప్రాప్తి యొక్క లోటు ఉంటుంది కదా. వాతావరణం బాగా ఉండవచ్చు, ఇందులో ఎటువంటి బాధ లేకపోయినా కానీ ఎప్పటి వరకు అయితే జ్ఞానం ఉండదు అప్పటి వరకు వినాశీ కోరికలు ఎప్పటికీ పూర్తి కావు. ఒక కోరిక తర్వాత మరొక కోరిక ఉత్పన్నం అవుతూనే ఉంటుంది. కనుక కోరికలు కూడా సదా సంతుష్టతను అనుభవం చేయనివ్వవు. అంటే దుఃఖితులుగా లేకపోయినా కానీ వారికి ఈశ్వరీయ నిస్వార్థ స్నేహం ఏమిటి, స్నేహి జీవితం ఏంటి అన్న ఆత్మిక స్నేహము, పరమాత్మ స్నేహం యొక్క అనుభవమే లేదు. ఎంత స్నేహం ఉన్నా కానీ నిస్వార్థ స్నేహం ఎక్కడా లేదు. సత్యమైన స్నేహం అయితే లేనే లేదు. మరి సత్యమైన హృదయపు స్నేహం, పరివారపు ప్రేమ అందరికీ కావాలి. ఇటువంటి పరివారం ఎక్కడైనా లభించగలదా? మరి ఏ విషయంలో అయితే అప్రాప్తి యొక్క లోటు యొక్క అనుభూతి అవుతూ ఉందో ఆ ప్రాప్తి యొక్క ఆకర్షణలో వారికి అర్థం చేయించండి. అచ్చా, మీరందరూ విశేషాత్మలు. ఒకవేళ విశేషత లేకపోతే బ్రాహ్మణాత్మగా అవ్వలేరు. విశేషతయే బ్రాహ్మణ జీవితాన్ని ప్రాప్తింపచేసింది. అన్నిటికంటే పెద్ద విశేషత ఏమిటి అంటే మీరు కోట్లల్లో కొద్ది మంది, ఆ కొద్ది మందిలో కొందరు. మరి ప్రతి ఒక్కరికి తమ తమ విశేషత ఉంది కదా. రోజంతా బాబా మరియు సేవ ఇదే తపన ఉంటుంది కదా. లౌకిక కార్యమునైతే నిమిత్తంగా భావించి చేయాల్సిందే కానీ మనస్సులో స్మృతి ఒకటి, రెండవది సేవ యొక్క తపన మాత్రమే ఉండాలి. అచ్చా, ఓం శాంతి.